మా భార్య గారు ఏంటి, మా అమ్మాయి ఏంటి, ఐస్ క్రీమ్ బండి మా ఇల్లు దాటి వెళ్ళనివ్వరండి. ఎప్పుడు దారిలో ఆపేస్తారు కంపల్సరీగా. కరెక్ట్గా నేను మార్నింగ్ షిఫ్ట్ దిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చే టైంకి ఐస్ క్రీమ్ బండి ఆగి ఉందండి మా ఇంటి దగ్గర. మా వైఫ్ కి ఐస్ క్రీమ్స్ అన్ని అలా చూసేటప్పటికి ఎన్ని కొన్ని ఫ్రిడ్జ్ లో దాచుకుంటే భలే ఉంటుందండి అంటుంది. వెంటనే ఆస్తి పత్రాలు తెచ్చి ఐస్ క్రీమ్ బండి ఇచ్చే రోజు నీకు కావాల్సిన ఐస్ క్రీమ్ ఇస్తారని చెప్పాను సరదాగా. నిజానికి నాకు ఇప్పుడు ఇలాంటివి తినాలనిపిస్తుందండి, కానీ డబ్బులు బొక్క అయిపోతాయి, దాంతో పాటు ఆరోగ్యం కూడా బొక్క అయిపోతుంది. తిన్నాం తీసుకుని పెద్ద పెద్ద మొక్కలు 2 కొరికేదాడికి మా ఆవిడ గొల్లుని గోలట్టింది. మీకు కావాలతో కొనుక్కోవచ్చు కదా, నా తింటారేంటని. అప్పుడు భోజనం తిందామని ఎదుడికి మా అమ్మ చేసిన సున్నుండలు రెడీగా ఉన్నాయి. చూడడానికి గులకరాల్లో ఉన్నా గుండ్రంగా లేకపోయినా టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి. ఎప్పుడును ఈ సున్నుండలో ఒక స్పెషాలిటీ ఉందండి, దీంట్లో మినపిండి తక్కువ రాగిపిండి ఎక్కువ వేసింది మా అమ్మ. అయినా సరే సేమ్ మినప సున్నుండలా ఉన్నాయి, చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది. తెలిసి మన తెలుగు వాళ్ళు సున్నుండలు ఇష్టం లేని ఎవరు ఉంటారండి, మాక్సిమం అందరికీ ఇష్టమే. నాకు కూడా మహా పిచ్చండి. భార్య గారు మనకు ముందే మెసేజ్ ఇచ్చారండి, ఈ రోజు ఇంట్లో కూర ఏమి ఉండలేదు, వచ్చేటప్పుడు కూర తీసుకురండి అని. పప్పు పచ్చడి తీసుకున్నానండి చాగల్ సత్య రెస్టారెంట్ లోను. అదేనండి 79 రూపాయల బిర్యానీ వీడియో చేసాం కానీ మనం ఆ రెస్టారెంట్ లో పప్పు మాత్రం ఎలా తీసిందండి బాబు, మామూలుగా తినేసి పడుకుని లేచిన తర్వాత సాయంత్రం పసియాల సెంటర్ లో ఉన్న మురళీ సెలూన్స్